fishtail palm seeds. How to germinate, a germination process starting method. This is the fishtail palm seeds, complete drying under the sunlight. While here running is May, India, Hyderabad. These are complete fishtail palm seeds drying under the sunlight. I was picking these fruits 5 days before. The seeds are under drying process. English language called fishtail palm or dollar tree. This is all fishtail palm. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు వీడియోలు నాకు చూసుంటారు. అవి ఫస్ట్ ట్రయల్. సేమ్ నేను ఇంతకుముందు ఫిస్టైల్ పామ్ సీడ్స్ మొలకెత్తడానికి వాడిన కోకోపిట్నే మళ్ళీ వాడుతున్నా. ఈ కోకోపిట్ ఇంకా తడిగానే ఉంది, అందుకే నేను ఇందులో కేవలం ఒక జగ్గు నీళ్లు మాత్రమే కలిపా. సో ఈ కోకోపిట్ కావాల్సినంత తడి ఉంది. సో ఎందుకు ఒక జగ్గు నీళ్ళే కలిపా అంటే, ఫస్ట్ టైం ట్రయల్లో నాకు తెలియక నేను 6 జగ్గుల నీళ్లు కలిపా. అందువల్ల తడి ఎక్కువగా ఉండి విత్తనాలు కొన్ని మొలకెత్తలేదు. అందులో నేను కొన్ని విత్తనాల్ని స్క్రాచింగ్ చేసి ఎంబ్రియో కనిపించే విధంగా ఈ కోకోపిట్లో వాడినవి ఎక్కువ ఫంగస్ అటాక్ అయింది. అందువల్ల ఈసారి ఏ విత్తనాన్ని కూడా నేను స్క్రాచింగ్ గీకట్లేని ఎంబ్రియో కనిపించే విధంగా కంప్లీట్ ఎలా ఉన్న సీడ్స్ అలానే ఉంచా. ఇవి 24 అవర్స్ వాటర్లో నీళ్ళల్లో మంచిగా నానినాయి, బాగా ఉబ్బినాయి. సో ఏ విధమైన రాకకుండా సో ఇంతకుముందు వాడిన కోకోపిట్నే మళ్ళీ వాడుతున్నా. ఈ కోకోపిట్ ఆల్రెడీ కావాల్సినంత తడి ఉంది కాబట్టి కేవలం ఒక జగ్గు నీళ్ళే వాడా. సో ఇప్పుడు దీన్ని మీకు తెలిసిన రైస్ బ్యాగ్లో ఒక లేయర్ కోకోపిట్, ఒక లేయర్ సీడ్స్, ఒక లేయర్ కోకోపిట్, ఒక లేయర్ సీడ్స్ అలా వేసి ఫుల్ టైట్ చేసే పద్ధతి ఇప్పుడు చేయబోతుంది. So this cocoa already I was used first trial. So and also next time also I has been used same cocoa pit. Please come here. So this cocoa pit still wet. Cocoa pit has been still wet. That's why 25 kgs cocoa pit bag. Now I added only 1 jug water only. Only I will add it 1 jug water. Because this cocoa has been sufficient wet. That's why I added only 1 jug. Now I will mix total cocoa pit. So friends, this second trial I has added only 1 jug water because I feel this cocoa pit wet sufficient, and also I want to generate heat more. That's why I added only 1 jug. This is the experiment. So please come here. So ground layer.
ఫస్ట్ లేయర్ గ్రౌండ్ లేయర్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ లేయర్ సీడ్స్ లేయర్ ఆల్సో కంప్లీటెడ్. నౌ I fill the coconut. Next layer. సో ఈ బ్యాగ్లో ఒక హాఫ్ ఫీట్ వరకు కోకోపిట్ తోటి గ్రౌండ్ లేయర్ ప్రిపేర్ చేసి దానిపైన విత్తనాలన్నీ ముందుగా పరిచి విత్తనాల పైన కోకోపిట్ వేసా. సో ఫస్ట్ గ్రౌండ్ లేయర్ కోకోపిట్, సెకండ్ సీడ్స్ విత్తనాల లేయర్ పూర్తయింది, దానిపైన కోకోపిట్ లేయర్ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ గింజల్ని యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఈ కోకోపిట్ లేయర్ పైన మళ్ళీ ఫిస్టైల్ పామ్ సీడ్స్ వేస్తున్నా. సో విత్తనాల పొర సీడ్స్ లేయర్ కంప్లీట్ అయింది. దీన్ని మళ్ళీ కోకోపీట్తో మనం నింపుకోవాలి. ప్రతి పొర ఒక కనీసం 5 ఇంచులు, ఒక 6 ఇంచులు, 6 ఇంచులు, ఒక హాఫ్ ఫీట్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మీరు చూసారు కదా, జీలిగా, గిరికతాడు, ఫిస్టైల్ పామ్, కితుల్ పామ్ అండ్ ఆల్సో వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు, కారియోటా యూరెన్స్, అలాగే డాలర్ పామ్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవన్నీ విత్తనాలు మొలకెత్తించే కోకోపిట్ విధానంలో ఒక మొదటి పునాది పొరగా కోకోపిట్ ఒక హాఫ్ ఫీట్ వరకు పెట్టుకొని దానిపైన విత్తనాలు, మళ్ళీ విత్తనాల పైన మళ్ళీ ఒక హాఫ్ ఫీట్ కోకోపిట్, అలాగే విత్తనాలు మాత్రం ఒకటే ఒక పొర, అవి 2 ఇంచుల వరకు 2 ఇంచుల వరకు మాత్రం ఒక పొర మాత్రం విత్తనాలు పెట్టాలి. దాని మీద హాఫ్ ఫీట్ మినిమం 6 ఇంచుల వరకు కోకోపిట్ని నింపుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ కవర్ చేసుకొని బస్తా మొత్తం నింపా. ఫైనల్ మాత్రం ఎండు పొరగా బస్తా పై పొర మాత్రం మళ్ళీ కోకోపిట్ తోటే కవర్ చేయాలి. కోకోపిట్ని ఒక పొరగా వేసుకొని బస్తాను బిగించుకోవాలి. సో ఈ క్లాత్ అంచు పీసు టేప్ను ఉపయోగించి ఈ బస్తాను గట్టిగా కట్టుకోండి. గట్టిగా గాలి కూడా వెళ్ళినంత గట్టిగా దీన్ని మంచి పీస్తో కట్టుకోవాలి. ఎందుకంటే వేడి ఉష్ణం అనేది దీంట్లో పెరిగి ఇంకా హీట్ జనరేట్ అవుతే, ఉష్ణం ఉత్పత్తి అవుతే అంత ఎక్కువ విత్తనాలు మనకి ఇలా గట్టిగా బిగించి కట్టుకోవాలి. అలాగే రెండవ బ్యాగ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో కోకోపిట్ ఒక పొర, 1/2 ఫీట్ వరకు కోకోపిట్, దానిపైన ఒక పొర, ఒక 2 ఇంచుల మేర ఒక గింజలన్నీ ఒక పొరగా బస్తా నిండు వెడల్పుగా వేసుకొని దానిపైన మళ్ళీ అంటే ఆ గింజల పొర 2 ఇంచుల వరకే ఉండాలి. కోకోపిట్ మాత్రం ఒక 6 ఇంచుల హాఫ్ ఫీట్ వరకు ఉండాలి ఆ పొర. అలా పొరపై పొర మీద పొర నింపుకొని మొత్తానికి చివరి పొర మళ్ళీ ముగించే పొర పైన ఉండే పొర మాత్రం మళ్ళీ కోకోపిట్ ఉండేలా చూసుకొని బస్తాను మీరు చూడొచ్చు. దీని చివరి పొర మళ్ళీ కోకోపిట్ తోటే ఈ పొరను ముగించుకోవాలి. విత్తనాలన్నీ కోకోపిట్ లోపలే ఉండాలి. అప్పుడే కావలసినంత వేడి ఉష్ణం అనేది విడుదలై విత్తనాలు బాగా మొలకెత్తాయి. సో ఇక దీన్ని కూడా మొదటి బస్తాలాగా ఒక క్లాత్ టేప్ బట్ట అంచును ఉపయోగించి కట్టుకున్నాం. ఎంత గట్టి కట్టుకుంటే అంత బాగా విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంది. పైనుంచి గాలి వెళ్ళొద్దు. దీంట్లో ఉత్పత్తి అయిన వేడి దీంట్లోనే ఉండాలి. అందుకు ఈ కట్టడం ఉపయోగపడుతుంది. సో ఇవి 2 కంప్లీట్ అయ్యాయి. వీటిని నా రూమ్లో డార్క్ ఏరియాలో అంటే చీకటిగా ఉండే ప్రదేశంలో ఒక గది మూలకు పెట్టుకోవాలి. ఈ బస్తాను నా గదిలో చీకటిగా ఉండే ప్రాంతంలో పెట్టా. రెండవ బస్తాను తీసుకెళ్తున్నా. గదిలో చీకటిగా ఉండే ప్రాంతంలో పెట్టినటువంటి ఈ కోకోపిట్, అలాగే నెక్స్ట్ లేయర్ విత్తనాలు అలా స్టెప్ బై స్టెప్ నింపినటువంటి ఆ 2 బ్యాగులు, ఇది రెండవ ట్రయల్. చూద్దాం మనం ఫస్ట్ ట్రయల్ కన్నా ఎక్కువ మొలకెత్తుతాయా లేదా తక్కువ మొలకెత్తుతాయా చూద్దాం. నా అంచనా డెఫినెట్గా దీంట్లో కేవలం 25 కేజీల
కోకోపిట్ ఇది అంతకుముందు ఉపయోగించిందే. ఇది ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి దీంట్లో కేవలం 1 జగ్గు నీళ్ళు మాత్రం యాడ్ చేసా. డెఫినెట్గా ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కన్నా, ఫస్ట్ ట్రయల్ కన్నా ఎక్కువ విత్తనాలు మొలకెత్తుతాయని నేను ఆశిస్తున్నాను. 15 రోజుల తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.